హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే పచ్చిరొయ్యల గోంగూర కర్రీ ఈజీగా, సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ పచ్చిరొయ్యల గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరేమో! అంతలా ఇష్టపడతారండి కర్రీ అంటే. దీనికి ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. కట్ట పునుక్కొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని గోంగూరను అందులో వేసి మూత పెట్టారంటే గోంగూర చక్కగా మెత్తగా అయిపోతుందండి. వాటర్ కూడా వేయవసరం లేదు. ఆవిరికే అది సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఈ పచ్చి రొయ్యలని చిన్న మూకుడి పెట్టుకొని పచ్చి రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి రొయ్యలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన మళ్ళీ గోంగూర చూపిస్తాను. గోంగూరలో నుంచి వాటర్ బయటికి వస్తూ ఉంటుందన్నమాట. వాటర్ అంతా వచ్చి ఆ వాటర్తోనే మనకి గోంగూర అనేది ఉడికిపోతుందండి. మంట మాత్రం లోనే ఉంచాలి, హై పెట్టకూడదు. సిమ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ క్యారేజీలకు కూడా మనం ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది. స్టవ్ మీద ఇది పెట్టాను నేను. ఇదిగోండి వాటర్ వచ్చి చూడండి చక్కగా బాయిల్ అయిపోతుంది గోంగూర. ఈ వాటర్ అంతా ఎగిరే వరకు ఉంచితే మనకి గోంగూర అయిపోయినట్టే. మూత పెట్టేయండి. తర్వాత ఈ పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత గోంగూరని ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాను నేను. అందులో తీసి మెత్తగా చేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో మనం మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఇంకా పచ్చిరొయ్యలు కూడా నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూను. తర్వాత పచ్చిమిర్చి, మీకు ఇష్టమైతే మినపప్పు, శనగపప్పు, ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు ఎందుకైతే ఎక్కువ వేసానంటే గోంగూర వేడి కదండి, ఆ వేడిని తగ్గించడానికి ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకోవాలి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత మరి అందులో ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచిన తర్వాత పచ్చిరొయ్యలు అందులో వేసేసుకోండి. పచ్చిరొయ్యలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను కారం అయితే వేసుకోవాలి. ఇంకొక స్పూన్ కారం అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రొయ్యలు ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, అందులో వేసేసుకోవాలి. గోంగూర వేసి మళ్ళీ బాగా కలపాలి. రొయ్యల్లో కలిసిపోవాలన్నమాట గోంగూర మొత్తం. ఆ విధంగా బాగా కలుపుకోవాలి. అంతే ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.